బాబు తీసుకొస్తాం. మీరు అన్నిసార్లు అడగక్కర్లేదు. నేను ఒప్పుకున్నదే మా అమ్మ మాటకి. సరే బాబు, మీ అమ్మగారి మౌనం అంగీకారం అనే అర్థం చేసుకుంటాం. పంతులు గారితో సహా వచ్చి పెళ్లికి ఈ రోజే ముహూర్తం పెట్టించేస్తా. అదెలా కుదురుతుంది? మాకింకా విడాకులే కాలేదు. నేనివ్వనని కూడా మీకు చెప్పాను. అది కూడా ఉంది లక్ష్మణ్. అది మాకు సంబంధం లేదు బుజ్జమ్మ గారు. ఆ విషయంలో మాకు హామీ ఇచ్చింది మీరే. ఆ పాటలేవో మీరే పడండి. తను కేసు పెడితే మీ పాటలే ఓడతాయి. ఇదేం బాలేదు బుజ్జమ్మ గారు. మాటిచ్చి ఇప్పుడు ఇలా బెదిరిస్తున్నారు. అప్పుడు మీ మాటకు మర్యాద లేదా, గౌరవం లేదా? ఇదేనా మీ పెద్దరికం, మీ పద్ధతి? దుర్గమ్మ, నిజం ఇది అని తెలియక వీళ్ళకి మాట ఇచ్చి తప్పు చేశాను. బంగారం లాంటి కోడల్ని వదులుకున్నా అది ఇంకా క్షమించడానికి తప్పు అవుతుంది. ఏం చెయ్యాలి? ఈ రోజు నిశ్చితార్థం జరిగి తీరాలండి. ఏంటయ్యా బెదిరిస్తుంది? నువ్వా మేమా? మీరు అనుకున్నదే తడువుగా ఎప్పుడు పడితే అప్పుడు నిశ్చితార్థం చేసేస్తారా? అసలు మీ అమ్మాయి జాతకం ఎలా ఉందో అది కూడా తెలీదు. 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 అంటే ఏంటండి, మా అమ్మాయి నష్టజాతకురాలనా? అలా అని కాదు లక్ష్మణ్. పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం. మాటిచ్చిన నేను కొన్నేళ్లే ఉంటాను. వాళ్ళు ఎన్నో ఏళ్ళు కలిసి ఉండాలి. మీరు వేరేలా అనుకోవద్దు. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక అపశకనం ఎదురవుతూనే ఉంది. ఇంటి చిన్న కోడలు ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళింది. నేను చెరసాల మొహం కూడా చూడాల్సొచ్చింది. ఒకసారి ఇద్దరి జాతకాలు చూపిస్తే బావుంటుంది. ఆ తర్వాత ముందుకెళ్లొచ్చు. ఇవన్నీ మీరు మాటిచ్చినప్పుడు మాట్లాడలేదే? అవన్నీ మాటివ్వకముందు జరిగాయా? చెప్పింది వినండి. అలాగే బుజ్జమ్మ గారు. కాకపోతే ఎప్పుడో కాదు, ఇప్పుడే నా ముందే చూపించాలి. దాందే ఉంది. ఇప్పుడే పంతులు గారిని పిలిపిస్తాను. అరవిందా, పోనివ్వు. శర్మగారు. బుజ్జమ్మగారు నమస్కారం అండి. శర్మగారు, వినిపిస్తోందా? వినిపిస్తుందమ్మా. శర్మగారు చెప్పండమ్మా. వినిపిస్తోందా? వినిపిస్తోందా? సిగ్నల్స్ సరిగ్గా లేవనుకుంటా. బయటకొచ్చి మాట్లాడతాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఈవిడికి వినబట్టలేదు అనుకుంటా. దుర్గమ్మ, నా కోడలు చేసిన త్యాగానికి ఇది కూడా సరిపోదు. బందబద్దాలు ఆడైనా పెళ్లి చేయమంటారు. నేనొక అబద్ధం చెప్పించి నా కొడుకు కోడల జీవితాన్ని కాపాడాలి అనుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. మంచి కోసమే. ఆశీర్వదించు. శర్మగారు. చెప్పండి. వినిపిస్తోందమ్మా. నాకు వినిపిస్తోందండి. మీకు ఆ రోజు చెప్పాను కదా, అరవిందాకి ఇంకో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని. అమ్మాయి కూడా ఉందన్నారు. ఏం బుజ్జమ్మగారు, ముహూర్తం పెట్టాలా? లేదండి, ఇప్పుడే మీరింటికి వచ్చి ఇద్దరు జాతకాలు చూడాలి. దాందేముందమ్మా, ఇప్పుడే బయలుదేరి వస్తాను. శర్మగారు, ఇంకో ముఖ్యమైన విషయం. ఒకవేళ జాతకాలు కలిసినా కలవలేదని మీరు అసత్యం చెప్పాలి. బుజ్జమ్మగారు, వేరే గత్యంతరం లేకే అడుగుతున్నాను. సాయం చేయండి. అలాగే బుజ్జమ్మగారు. సంతోషం శర్మగారు. మీరు రండి. బుజ్జమ్మగారు, మనవరాల్ని స్కూల్లో చేర్పించాలి. ఎంత కావాలండి? ఒక్క 20,000 అండి. 20,000గా? సరే, నేనిస్తాను. సంతోషం. వస్తానమ్మా. సరే శర్మగారు, రండి.
మాట్లాడాను లక్ష్మణ్, వస్తున్నారు. అలాగే బుజ్జమ్మ గారు. అత్తయ్య గారు ఇచ్చిన మాట తప్పరు. ఆపాలంటే విడాకులదే వాడాలి. అప్పుడు అత్తయ్య గారు ఆయన రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా చెయ్యలేనే, ఇంకేం దారుంది? నీ ఆందోళన అర్థమవుతోంది అక్షర. పంతులు గారు వచ్చి చెప్పాక పూర్తిగా ఆవిరైపోతుంది. బుజ్జమ్మ గారు నమస్కారం. నమస్కారం. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. అడిగారు కదా, మీ ముందే చెప్పిస్తున్నాను. అమ్మాయి పేరు, నక్షత్రం, పుట్టిన వివరాలు ఆయనకి చెప్పండి. అరవిందాది వారికి తెలుసు. అమ్మాయిది వృశ్చిక రాశి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 24/2/97. నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. పంతులు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నదే చెప్తాను, లేనిది కల్పించను. చెప్పిన దానికి మాత్రం కట్టుబడే ఉండాలి. త్వరగా చూడండి పంతులు గారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నాకు తెలిసి కలవనే కలవవు. కలవకూడదు. మీరుండండి, చెప్పిన తర్వాత మాట్లాడాలి. లక్ష్మణ్, మీకైతే అన్యాయం చేయను. అన్యాయం చేయను అంటే వేరే సంబంధం చూస్తారా? అదెవడికి కావాలి? ఇదే కుదరాలి. మీరు చూడండి శర్మగారు. అలాగేనమ్మా. ఏంటలా చూస్తున్నారు? కలవలేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి పంతులు గారు చెప్పడానికి సంకోచిస్తున్నారు? ఈ పెళ్లి చేసి వాళ్ళు బాధలు పడే కన్నా అక్కడ వరకు వెళ్లకుండా ఉంటే మంచిదే కదా. వాళ్ళ జీవితాల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. నిజాన్ని నిరభ్యంతరంగా చెప్పండి. మిమ్మల్ని పిలిచింది అందుకే. జాతకాలు కలవలేదా? కలిసాయమ్మా, కలిసాయమ్మా. శర్మగారు, మీరు చెప్పింది బావున్నాయి బుజ్జమ్మ గారు. ఇరువురి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. అమ్మా, వీరిది జీవితాంతం కలతల్లేని కాపురమే అవుతుంది. వేరే ఆలోచన లేకుండా చక్కగా పెళ్లి చేసేయొచ్చు. చేసేయండి అమ్మా.
ఒకవేళ జాతకాలు కలిసిన కలవలేదని మీరు అసత్యం చెప్పాలి. అలాగే బుజ్జమ్మ గారు. ఇరువురి జాతకాలు బ్రహ్మాండంగా కలిసాయి. వీరిది జీవితాంతం కలతలు లేని కాపురమే అవుతుంది. అమ్మా అత్తయ్య గారు అమ్మా అమ్మా అత్తయ్య గారు